దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. ప్రియమైన వారులారా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తే ఆ ప్రవేశం ఉచితం. ఎందుకంటే యేసుక్రీస్తు దానిని మన కొరకు తన మరణం ద్వారా చెల్లించారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనము మన యొక్క ఆత్మీయ అవసరతలను ఒప్పుకొని మన పాపములకు దేవుని యొక్క క్షమాపణను విశ్వాసముతో అంగీకరించినప్పుడు మనకు ఆయనలో నూతన జీవితం కలుగుతుంది. నీవు ఈరోజే క్రొత్త జీవితంలోనికి ప్రవేశించవచ్చు. ఎందుకంటే సిలువ మీద ఆయన పొందిన మరణము మరియు మరణము నుండి ఆయన పొందిన పునరుత్థానము ద్వారా యేసు మన ప్రవేశానికి వెల చెల్లించారు. ప్రియులారా, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుటకు యేసు వెల చెల్లించారు కనుక నిత్యత్వంతో కూడిన ఆయన రాజ్యంలో ప్రవేశం ఉచితం, దానికి వెల లేదు. గనుక యేసు నందలి విశ్వాసము, మన పాపముల నిమిత్తమైన పశ్చాత్తాపంతో ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.